ప్రతి మానవుడు కూడా పాపాన్ని జయించాలండి. ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతము మరణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని జయించవలసిన వారుగా మనం అందరం కూడా ఉన్నాం. అయితే ప్రతి ఒక్కరిలో పాపంలోకి దింపడానికి మనల్ని పాపం చేసే ఒక విచిత్రమైన పని ఏంటంటే, మీ అందరికి కూడా తెలుసు, ఇది చాలామంది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఏంటంటే, ఎవరైతే ఇక నుంచి పాపము చేయకూడదు, ఇక నుంచి నేను పాపం చేయకూడదు అని అనుకుంటామో ఆ రోజే మన మీదకు పాపం దాడి చేస్తుంది. దయచేసి గమనించండి, లోకంలో వచ్చిన సంఘటన చెప్తాను. ఈరోజు నాకు మందు అలవాటు ఉందనుకోండి, నేను మందు తాగుతున్నాను అనుకోండి. ఈ రోజు నుంచి నా భార్య వల్ల, నా బిడ్డల వల్ల, లేదా నా కుటుంబంలో బాధల వల్ల నేను మందు మానేద్దామని అనుకుంటున్నాను అని డిసైడ్ అయ్యి నేను బయటికి వెళ్తే అప్పుడే వస్తాడు ఎవడు, అపవాదిగాడు. ఒకరితో వస్తాడు, వచ్చి ఏమంటాడు తెలుసా? బాబా ఈరోజు మందు వేద్దన్నాడు అంటే. గమనించాలి ప్రియమైన సంఘం, అప్పటికి మనం వంకలు చెప్తాం. నా దగ్గర డబ్బులు లేదు, నేను రాలేను, సంసమని మనం చెప్తాం. కానీ వాడంటాడు ఎప్పుడూ కూడా డబ్బులు లేనాడు, ఎప్పుడూ కూడా మండబుల్లు తాగేవాడు. ఆ రోజు నేను ఇస్తాను కదా డబ్బులు, ఇద్దరు వెళ్ళి తాగుదాం అని దయచేసి గమనించి. ఇక్కడ మనం క్లియర్గా గమనించవలసిన విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే పాపము మానేద్దామని అనుకుంటావో అప్పుడే నీ మీద పాపం దాడి చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మెలకువ కలిగి నీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అటువంటి మెలకువ కేవలం దేవుని యొక్క వాక్యం, నేను ప్రకటిస్తున్న ప్రభువులోనే ఆ మెలకువ మనకు లభిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువులో నామస్మరణలో ముందుకు పోవాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.